పల్నాడు జిల్లా దాచేపల్లిలో పత్తి రైతులు ఆవేదన చెందుతున్నారు. మొంతా తుఫాన్ కారణంగా మిర్చి, పత్తి పంటలు నీట మునిగాయి. పంటలు తడిసిపోవడంతో పురుగు పట్టి పూర్తిగా పాడైపోయిందని రైతులు వాపోతున్నారు. ఎకరాకు 70,000 రూపాయల పెట్టుబడి పెట్టామన్నారు. ఈ వర్షాల కారణంగా కనీసం క్వింటా పత్తి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకొని నష్టపరిహారం అందించాలని వేడుకుంటున్నారు. రబీ పంటకి విత్తనాలు, ఎరువులను సబ్సిడీలో ప్రభుత్వమే అందించాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తుఫాను అతలాకుతలం చేస్తుంది. అందులో మరీ ముఖ్యంగా రైతాంగం, పత్తి రైతులు చిత్తైపోతున్నారు. ఈ సీజన్ స్టార్టింగ్ లో 2 నెలలు వర్షం కోసం ఎదురు చూసినటువంటి రైతులు ఈ రోజున కురుస్తున్నటువంటి వర్షాలు ఎప్పుడు రాష్ట్రాన్ని వీడిపోతాయని చెప్పేసి కన్నీటితో ఎదురు చూస్తున్నారు. ఈ వర్షం దాటికి పత్తి రైతు అతలాకుతలం అయిపోయాడు. అందుకే లేట్ అయింది, 2 నెలలు సీజన్ లేట్ అయింది కదని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. పడిన వర్షాలకి రైతులకి తదుపరి కురుస్తున్న వర్షాలకి తీవ్రంగా నష్టం జరుగుతుంది. ఇప్పుడు కురిసినటువంటి వర్షం పూర్తిగా పత్తిని చిత్తై చేసిపోయి నేలమట్టం చేసేసింది. ఇప్పుడు ఉన్నటువంటి పత్తి, అన్ని రకాల పత్తి, ఎండాకాలం నాటిన దగ్గర నుంచి ఇక్కడ దాకా వేసిన ప్రతి పత్తి కూడా, ఎండాకాలం నాటిన పత్తి చూడండి, కాయలు మొత్తం కులిపోయి ఈ విధంగా ఇబ్బంది పడే పరిస్థితి గమనిస్తూనే ఉన్నాం. అలానే లేతగా ఉన్నటువంటి పైరులో ప్రతి కూడా నీళ్లు పోసుకొని రాలిపోతూ ఉంది. ఉన్న కాయలు కూడా గులాబీ రంగు పురుగు చొచ్చుకొని పోయేసి పుచ్చుగా తయారవుతూ ఉంది. పత్తి రైతు వేసిన పత్తి రైతు ఎకరానికి 30 నుంచి 50,000 రూపాయల దాకా పెట్టుబడి, కౌళ్ళు అదనంగా ఉన్నాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తుఫాన్